మనీనైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం వెతుకుతున్నప్పుడు అతని స్నేహితుడు అభిషేక్ మరో విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నావా అని అడిగాడు. తాను హెల్త్ పాలసీ చూస్తున్నానని, చివరిసారి హాస్పిటల్లో చేరినప్పుడు ఆ బిల్లులు చెల్లించడానికి తన పెట్టుబడులన్నీ కూడా తీసుకోవాల్సి వచ్చిందని, బంధువుల నుండి కూడా లోన్ తీసుకున్నానని ధ్రువ్ చెప్పాడు. అభిషేక్ ధ్రువ్ని అభినందిస్తూ తాను కూడా హెల్త్ పాలసీ తీసుకున్నానని చెప్పాడు. అయితే ఆ కవరేజ్ సరిపోతుందా అని ధ్రువ్ అభిషేక్ని అడిగాడు. వైరల్ ఇన్ఫెక్షన్లు, డెంగూ, టైఫాయిడ్ లాంటి తీవ్రమైన వ్యాధులు సోకితే లక్షల రూపాయల వరకు హాస్పిటల్ బిల్స్ వస్తాయి. దానికోసం పొదుపు డబ్బుని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ధ్రువ్ లాంటి వాళ్ళు చాలా బాధపడతారు. మనీనైన్ ఇండియా పల్స్ పర్సనల్ ఫైనాన్స్ సర్వే ప్రకారం గత 5 సంవత్సరాల్లో భారతదేశంలోని 67% కుటుంబాలు తమ పొదుపులను క్యాష్ చేయాల్సి వచ్చింది. ఈ 67% కుటుంబాలలో 22.3% మంది వైద్య చికిత్స కోసం పొదుపు చేయాల్సి రావడం మరింత ఆందోళనకరం. ధ్రువ్ వంటి వారికి ఆరోగ్య బీమా లేదని, లేదా ఒకవేళ వారు కలిగి ఉంటే కవరేజ్ సరిపోదని ఇది చెప్తోంది. ఇది వారి పొదుపులో ఎక్కువ భాగం వైద్య ఖర్చుల వైపే వెళ్తోంది. ఇప్పుడు ఏ వయసులో ఆరోగ్య బీమా కొనుగోలు చేయాలి, ఎంత కవరేజ్ సరిపోతుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరెంత కవరేజ్ కోసం వెతకాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. అన్ని విధానాలకు వర్తించే సార్వత్రిక సూత్రం ఏది అయితే లేదు. చాలా మంది బీమా నిపుణులు మనీనైన్కి ఒక వ్యక్తి కనీసం 10 లక్షల కవరేజ్తో ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయాలని చెప్పారు. కానీ ప్రతి ఒక్కరి అవసరాలు, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇది సెట్ కాదు. మీ విభిన్న అవసరాలు, పరిస్థితులు మీ ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలుని నిర్ణయిస్తాయి. ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు ఏ విధంగా ఉండాలో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది వయసు. మీరెంత చిన్నవారైతే ప్రీమియం అంత తక్కువ ఉంటుంది. రెండోది మీ కుటుంబ వైద్య చరిత్ర, మీరు నివసిస్తున్న నగరం, మీరు చికిత్స పొందే ఆసుపత్రి రకం, మీరు ఎంత ప్రీమియం చెల్లించగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో చికిత్స చాలా కాస్ట్లీ. అయితే చిన్న నగరాల్లో చికిత్స కొంచెం చీప్గా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో పెద్ద నగరాల్లో నివసించే వ్యక్తులు అధిక మొత్తంలో బీమా కవర్ని తీసుకోవాలి. అలాగే మీరు కూడా ఒక సాధారణ హాస్పిటల్లో సాధారణ గదిలో చేరితే అప్పుడు ఒకరోజు అద్దె 2 నుంచి 3 వేల రూపాయలు. అయితే పెద్ద హాస్పిటల్లో డీలక్స్ గది ఒకరోజు అద్దె 10 నుంచి 15 వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే కూడా ఉండొచ్చు. ఇప్పుడు వివిధ వయసుల వారికి కనీస కవరేజ్ గురించి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఒక వ్యక్తి కనీసం 10 లక్షల కవరేజీతో ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయాలి. కానీ ప్రతి ఒక్కరి అవసరాలు, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇది సెట్ నియమం కాదు. మీ విభిన్న అవసరాలు, పరిస్థితులు మీ ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలుని నిర్ణయిస్తాయి. ఆరోగ్య బీమా 2 రకాలు: వ్యక్తిగత, కుటుంబ బీమా ప్లాన్లు. వ్యక్తిగత ప్లాన్లో ప్రతి వ్యక్తి వేరే బీమా మొత్తంతో ప్రత్యేక పాలసీని పొందుతాడు. మరోవైపు ఫ్యామిలీ బీమా ప్లాన్లు కుటుంబ సభ్యులందరికీ సాధారణ బీమా కవరేజ్ని అందిస్తాయి. వ్యక్తిగత ప్రణాళికలను ఎవరు ఎంచుకోవాలి? ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను ఎవరు ఎంచుకోవాలి? పూర్తి కుటుంబాన్ని కవర్ చేస్తుంది కాబట్టి ఫ్యామిలీ ఫ్లోటర్ మంచిది. రేర్ కేసెస్ కోవిడ్ టైంలో తప్ప కుటుంబం అంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురికారు. సీనియర్ సిటిజన్లకు వ్యక్తిగత ఆరోగ్య బీమా విధానం ఉత్తమమైనది. మరో విషయం ఏంటంటే మీ ఆరోగ్య కవరేజ్ నేటి వైద్య ఖర్చుల కవరేజ్కి కాక ఫ్యూచర్లో చికిత్స ఖర్చులు కూడా సరిపోయేలా ఉండాలి. ఆరోగ్య ఖర్చుల ద్రవ్యోల్బణం 10 నుంచి 15% మధ్య ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకుంటే బీమా కవరేజ్ మొత్తాన్ని ఎక్కువగా ఉంచడమే బెటర్. కాబట్టి మీరు మీ బడ్జెట్కు అనుగుణంగా అధిక ప్రీమియం చెల్లించి మీకు అవసరమైనంత ఎక్కువ బీమా కవరేజ్ తీసుకోవాలి. కాబట్టి 10 లేదా 20 లక్షల రూపాయల కవరేజ్తో ఆరోగ్య బీమా ప్లాన్ ఎంచుకుంటే ప్రీమియంలో తేడా ఏంటి మరి? పాలసీ బజార్ వెబ్సైట్ ప్రకారం 32 ఏళ్ల ధ్రువ్ 10 లక్షల రూపాయల కవరేజ్తో ఆరోగ్య బీమా ప్లాన్ని ఎంచుకుంటే అతని ప్రీమియం నెలకు 700 నుంచి 1300 రూపాయల వరకు ఉంటుంది. మరోవైపు అతను 20 లక్షల కవరేజ్కి వెళితే ప్రీమియం 932 నుంచి 1500 రూపాయలు ఉంటుంది నెలకు. అంటే రెట్టింపు కవరేజ్ కోసం మీ ప్రీమియం 20 నుంచి 30% మాత్రమే పెరుగుతుంది. ఇప్పుడు మీరు మీ బీమా కవరేజ్ని ఎలా పెంచుకోవచ్చో మాట్లాడుకుందాం. ముందుగా మీరు ప్రతి సంవత్సరం మీ ఆరోగ్య బీమాను సమీక్షించాలి. మీ అవసరాలకు అనుగుణంగా కవరేజ్ని పెంచుకోవాలి. రెన్యువల్ టైంలో మీరు కవరేజ్ని పెంచుకోవాలనుకుంటే బీమా కంపెనీతో మాట్లాడాలి. దీనికోసం మీరు కొంచెం ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. మీరు టాప్అప్, సూపర్ టాప్అప్ ప్లాన్స్ కొనుగోలు చేస్తే కవరేజ్ని పెంచుకోవచ్చు. 10 లక్షల కవరేజీతో ఆరోగ్య బీమా పెంచడానికి టాప్అప్ కవర్ తీసుకోవటం మంచిది. బేస్ కవర్ ఉల్లంఘించిన తర్వాత సూపర్ టాప్అప్ని పదే క్లెయిమ్ చేయవచ్చు. అసలు ఈ టాప్అప్ ప్లాన్స్, సూపర్ టాప్అప్ ప్లాన్స్ అంటే ఏంటో చూద్దాం. రెండింటి మధ్య తేడా ఏంటో, ఎలా ఎంచుకోవాలో కూడా తెలుసుకుందాం. మీరు హాస్పిటల్ క్యాష్ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్, మెటర్నిటీ కవర్ రైడర్, యాక్సిడెంట్ డిజబిలిటీ రైడర్ లాంటి రైడర్లపై కూడా బీమా కవరేజ్ పెంచడం పాలసీ కవరేజ్ని మెరుగుపరుస్తుంది. ఈ విధంగా బీమా కవరేజ్ని పెంచడం ద్వారా వైద్య ఖర్చుల్ని భరించవచ్చు. దీనివల్ల చికిత్స కోసం జేబులో డబ్బులు తీయాల్సిన అవసరం కూడా తప్పుతుంది.
చిన్న వయసులోనే ఆరోగ్య బీమా కొనుగోలు చేయటం బెస్ట్. యూత్లో ఎక్కువగా రోగనిరోధక శక్తి ఉంటుంది. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తక్కువే ఉంటుంది. దీని కారణంగా తక్కువ ప్రీమియంతో మంచి కవరేజ్ అందుబాటులో ఉంటుంది. చాలా ఆరోగ్య బీమా పాలసీలు కొన్ని నిర్దిష్ట అనారోగ్యాలు లేదా ముందుగా ఉన్న పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో మీరు అనారోగ్యానికి గురైతే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ధ్రువ్ అభిషేక్ చేసిన తప్పు మీరు చేయొద్దు. ఆరోగ్య బీమా తీసుకోండి, అది కూడా తగినంత కవరేజ్లో. మీరు ఆరోగ్య బీమాను కొనుగోలు చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. దాన్ని ఒకసారి చెక్ లిస్ట్లో చూద్దాం. తీసుకునే ముందు పాలసీ, హాస్పిటల్లో చేరడానికి ముందు అలాగే ఆ తర్వాత ఓపీడీ కవరేజ్, అంబులెన్స్ ఛార్జెస్, ఆయుష్, ఆధునిక చికిత్స వంటి కొన్ని ఖర్చులను పాలసీ కలిగి ఉందో లేదో చెక్ చేయండి. పాలసీలో ఏ మినహాయింపులు ఉన్నాయో కూడా చూడండి. సహ చెల్లింపు, నిర్దిష్ట చికిత్సలు, అద్దె గది, ఐసీయూ ఛార్జెస్ లాంటి అంశాలకు ఎటువంటి లిమిట్స్ లేవని ముందే నిర్ధారించుకోండి. ఈజీగా క్యాష్ రహిత చికిత్స కోసం మంచి హాస్పిటల్స్ని బీమా కంపెనీ నెట్వర్క్లో చేర్చాలి. పాలసీలో వెయిట్ పీరియడ్ కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తితో పాటు కస్టమర్ సర్వీస్ని కూడా ముందుగానే చెక్ చేసుకుంటే బెటర్.